అసలు ఈ రోజుల్లో ఎవరిని నమ్మాలో, ఎవరిని నమ్మకూడదో కూడా అర్థం కావట్లేదండి. ఈ బాబుకి 3 సంవత్సరాలండి. పాపం వాళ్ళ అమ్మ అంగన్వాడీ స్కూల్లో రోజుటాలే స్కూల్‌కి అలవాటు అవుతదని చెప్పి మామూలుగా అంగన్వాడీ స్కూల్‌కి పంపిస్తా ఉంటారు చిన్న పిల్లల్ని. చిన్న చిన్న పల్లెటూరులో అలా అంగన్వాడీ స్కూల్‌కి పంపించిందంటండి. మధ్యాహ్నం ఇంటికి రాకపోయేదలికి వాళ్ళని అడిగితే 11 గంటలకే ఇంటికొచ్చేసారని చెప్పారంటండి. వీళ్ళే ఆయమ్మ, ఆ స్కూల్ టీచరు ఈ ఇంటికి రాకపోయేసరికి కంగారు పడి ఊర్లో అంతా ఎతికారంటండి. 2 డేస్ తర్వాత తెలిసింది ఏంటంటే, ఎప్పటికైనా ఇంటికి వస్తాడు కదా అని ఆ తల్లి ఎంతో అదే కొంచెం ఊరటగా ఉనింది. కానీ 2 డేస్ అయినా ఇంటికి రాలేదు. తీరా చూస్తే ఆ చిన్న బాబుని కాలు కట్టేసి పీక పిసికేసి గొంతు నులిమి పడేశారండి. మరి ఎంత ఘోరం అంటండి. పాపం ఆ బిడ్డ ఎంత నరకం అనిపిస్తాడో. అసలు ఆ బాబు ఏం చేశాడో అర్థం కావట్లేదండి. ఆ తల్లికి ఎంత క్షోభ అనుభవిస్తుందో అసలు తలుచుకుంటేనే బాధగా ఉన్నది. దయచేసి పిల్లల మట్టుకు ఒంటరిగా మట్టుకు ఇడిపించగాకండి. ఒకరు నమ్మి ఒకరి చేతిలో మట్టుకు పెట్టబాకండి. వీలైనంత వరకు మనమే దగ్గరుండి చూసుకోవాలండి. అసలుకి ఈ బిడ్డ గురించి ఆలోచిస్తుంటేనే చాలా బాధగా ఉండాది. ఆ తల్లి ఎట్ట తట్టుకుంటుందో ఏమో నాకైతే అర్థం కావట్లేదు. 3 సంవత్సరాలండి. ఆ బాబు అసలు ఏం చేశాడు? ఆ బాబుని చూస్తుంటేనే ఎంత బాగున్నాడో. ఆ తల్లి క్షోభ అసలకి మనం అది పడే వాళ్ళకే తెలుస్తుంది ఆ బాధ. ఆమెకి ఆ దేవుడే శక్తినివ్వాలని అనుకుంటున్నాను. నాకైతే ఇది విన్నప్పటి నుంచి చాలా బాధగా ఉండదండి. చాలా బాధేస్తుంది. ఇది మటుకు చాలా ఘోరమండి. అసలు దయచేసి పిల్లలను మటుకు ఎవరిని నమ్మి ఒకరి దగ్గర ఇడిపించబాకండి. మొన్న చూడండి, ఒక పాపని సొంత పిన్ని ఎంతలా పొడిచి చంపిందో కత్తి తీసుకొని. మరి ఘోరంగా అండి. ఎట్ట తయారైనారంటే పసిబిడ్డలండి. వాళ్ళు ఏం చేసినారో అర్థం కావట్లేదు. ఎందుకు ఇంత దారుణం చేస్తున్నారో కూడా అర్థం కావట్లేదండి. చాలా బాధగా ఉంది.